పోతాం కదా, వారికి ఏమవుతుందని. కనుక మనిషి ప్రాణం విలువ అంత గొప్పది. అలాంటి మనిషి ప్రాణాన్ని ఒక మనిషి కొరకు పెట్టడం ఎవరు పెడతారు? ఒక మంచి మనిషి కోసం ఒక మనిషి పెట్టాడంటే అది ఒక అర్థం. లేదు, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. క్షమించండి. తన స్నేహితుని కంటే తన ఎక్కువైన ప్రాణాన్ని పెట్టే రోమ 15, యోహాను 15. చదవండి. చాలండి. అది మాత్రమే కాదు, వేరొక వచనం కూడా ఉంటుంది, నేను మర్చిపోయాను. అయితే ఒక మంచివాని కోసం ఒకడు ప్రాణం పెట్టుట అరుదు. అయితే రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది, పర్వాలేదు. అయితే ఒక మనిషి కోసం, అనగా ఒక త్రాగుబోతు కోసం చదవండి చదవండి చదవండి. చాలండి. మన యొక్క జీవితాల్లో మానవుని కొరకు, ఒక మనిషి ప్రాణం కొరకు ఇంకొక మనిషి ప్రాణం పెట్టడం అది చాలా అరుదుగా చూస్తాం. అది కూడా ఒక మంచివాని కొరకు ఇంకొక మనిషి ప్రాణం పెట్టడం చూడొచ్చు. కానీ ఒక స్వార్థపరుని కోసం ఎవరు ప్రాణం పెడతారు? ఒక త్రాగుబోతు కోసం ఎవరు ప్రాణం పెడతారు? ఒక వ్యభిచారి కోసం ఎవరు ప్రాణం పెడతారు? ఒక లోబి కోసం ఎవరు ప్రాణం పెడతారు? ఇలాంటి పాపాలు, అనేకమైన పాపాలు చేసే మనిషి కోసం ఎవరు ప్రాణం పెడతారు? ఎవరు ఒక మానవుని కొరకు, ఇలాంటి మానవ కొరకు ప్రాణం పెడతారు? ఒక మంచివాని కొరకు ప్రాణం పెట్టడమే అరుదు కదా, ఇలాంటి మానవుని కొరకు ఎవరు ప్రాణం పెడతారు? ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు ఆ శిలువపై. ఒక తండ్రిని తీసుకువెళ్ళి ఒక తండ్రి ఎదుట మరొక అతను చూపించి, ఇతను నా తండ్రి అంటే ఈ తండ్రికి ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితులు మనము మన దేవునికి తీసుకొచ్చిన వారు, అనగా మన దేవుని విడిచి ఇతర దేవతలను కూడా పూజించిన వారం మనం. అలాగ చేసిన మానవుల్ని ఎవరు ప్రేమించగలుగుతారు? కానీ దేవుడు ప్రేమించినాడు. ఆయన ప్రేమించడానికి ప్రేమించకపోవడానికి ఏ కారణం కూడా మనకు పెట్టుకోలేదు. మనిషి ఒక మనిషిని ప్రేమించడానికి ఎన్ని కారణాలు వెతుక్కుంటాడు, కానీ దేవుడు మనలో ఏ కారణం చూడలేదు. ఇన్ని చేసిన మానవుని కొరకు తన ప్రాణాన్ని వెచ్చించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు మనం ఒక మాట ఆలోచించినట్లయితే, దేవుని ప్రాణం విలువ ఎంత? మనిషి యొక్క ప్రాణం విలువే మనం డబ్బుతో పోల్చలేకపోతున్నామే. దేవుని యొక్క ప్రాణం విలువ ఎంత? దేవాది దేవుడైన ఆయన, ఆకాశ మహాకాశాలు పట్టజాలిన ఆయన మనందరి కొరకు ఈ లోకానికి శరీరుడిగా వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ మనందరి కొరకు ఆ శిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమై తన రక్తాన్ని ధారలుగా కార్చాడు. తన శరీరాన్ని బాధ పెట్టడానికి అప్పగించుకున్నాడు. ఈ రీతిగా ఆయన తన ప్రాణాన్ని అంతటిని ధారపోసి మనందరినీ కూడా తిరిగి మనం ఏదైతే స్థితిలో పడిపోయి ఉన్నామో, మరణ బంధకాల నుండి మనలను లేవనెత్తడానికి, తిరిగి జన్మింపజేయడానికి తన విశేష కనికరాన్ని మన పట్ల చూపినాడు. కనికరం అంటే చూచే చెయ్యి, కని చెయ్యి, చూచే చేయగలవాడు ఆయన. అనగా ఆయన చేపట్టి మనలను లేవనెత్తాడు. అనగా విశేష కనికరం అంటే అబండెంట్ అని అర్థం. అనగా చాలిన దానికంటే అధికముగా. కనుక మనకు కావాల్సింది అంతవరకే అనుకుంటాం, కానీ మనకు కావలసిన దానికంటే, మనకు అర్హత ఉన్నదానికంటే
దేవుడు మనకెంతో కృప చూపి మనకి తన చేయినిచ్చి మనల్ని లేవనెత్తి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఆయన ప్రాణాన్ని దేనితో వెలకట్టగలం? ఆయన రక్తాన్ని దేనితో వెలకట్టగలం? అట్టి గొప్ప ప్రాణ త్యాగము మనందరి కొరకు ఆయన శిలువపై చేసినాడు. అట్టి త్యాగం చేసిన దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మనందరినీ వెలపెట్టి కొని మనందరిని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆ రీతిగా ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చివరి భాగం, తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. ఇది ఆయన మన పట్ల చూపిన విశేష కనికరం. ఇటు గొప్ప కనికరాన్ని చూపిన దేవుడు మనందరినీ కూడా తిరిగి ఆయనతో కూడా జన్మింపజేసినాడు. ఆయన మరణ పునరుద్ధానాల్లో మనల్ని కూడా ఒకటిగా చేసినాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. చాలండి. ఇప్పుడు తిరిగి జన్మింపజేసిన మనకు దేవుడు నూతన స్వభావాన్ని అనుగ్రహించినాడు. మన పూర్వ స్వభావము మనం రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినాం కదా. ఆ స్వభావం నుండి మనకు విడుదలను అనుగ్రహించిన దేవుడు ఇప్పుడు తిరిగి జన్మింపచేస్తున్నాడు. ఇప్పుడు మనకు నూతన స్వభావాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు. నూతన సృష్టిగా మనల్ని చేసినాడు. కనుక ఇటు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి మనము ఆరాధింపబద్ధులమై ఉన్నాము. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 4వ వచనంలో నేను చదువుతాను మధ్యలో, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలనను జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన శ్వాస మనకు కలిగినట్లు. కనుక దేవుడు మనల్ని రక్షించిన తదుపరి, మనల్ని తిరిగి జన్మింపచేసిన తదుపరి, నూతన సృష్టిగా చేసిన తరువాత దేవుడికి మన జీవితంలో చేసిన మేలు ఏమిటంటే ఆయన మనకు జీవముతో కూడిన నిరీక్షణను అనుగ్రహించినాడు. నిరీక్షణ అనేక రకాలుగా ఈ లోకంలో ఉంటుంది. ఈ లోకంలో మన యొక్క నిరీక్షణ ఈ లోకాశలపై, ఈ లోకంలో ఉన్న వాటిపై, ఎన్నో వాటిపై నిరీక్షణ పెట్టుకుంటాం. అయితే ఈ నిరీక్షణ అలాంటి కాదు. ఈ నిరీక్షణ దేవుడిచ్చేది, ఇది జీవము కలిగినది. ఈ నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించినాడు. అనగా ఈ నిరీక్షణలో మనకేం దొరుకుతుంది? నిరీక్షణలో ఆయన మనకున్నాడు అన్న భరోసా మనకు కలుగుతుంది. నిరీక్షణలో మనకు కలిగే గొప్ప భాగ్యం ఇది. అయితే ఇటు నిరీక్షణ కలిగినడు ఒక గొప్ప భాగ్యం. అయితే నిరీక్షణ చేపట్టిన తర్వాత ఎలాంటి మేలులు దేవుడు మన పితరుల జీవితాల్లో చేశాడో అవి చూసుకొని మన జీవితాలకు వాటిని అనుభవించుకొని దేవుణ్ణి ఆరాధిద్దాము. అవి ముగ్గురు పితరుల యొక్క జీవితాలు చూసుకుందాం. మొదటిగా చూసినట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. పదహారు కూడా చదవండి. చాలండి. చూసినట్లయితే 16వ వచనంలో రూతు, మనందరికీ తెలిసిన విషయమే, రూతు ఎలాగూ ఇక్కడ తన అత్తను విడిచిపెట్టకుండా తన అత్త నమ్మిన దేవుణ్ణి నమ్ముతూ తను ఎలాగ నిరీక్షణ కలిగి ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలాంటి నిరీక్షణ? చూసినట్లయితే, నీవు వెళ్ళే చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. తాను రూతు దేవుడి పట్ల, నయోమి నమ్మిన దేవుని పట్ల ఇట్టి గొప్ప నిరీక్షణ తను కలిగి ఉంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో
ఈ నిరీక్షణ తను కలిగి ఉంది. తన పరిస్థితి ఏంటి? మనం ఆలోచన చేస్తే తన పరిస్థితి మనకందరికీ తెలుసు. ఒకటి, తను పరిస్థితి ఎలాగుందంటే తన వారు ఎవరు లేరు. అనగా తన భర్త చనిపోయాడు. తన అత్తకు సంబంధించిన కుటుంబీకులందరూ చనిపోయారు. అనగా తన తోడికోడలు వెళ్ళిపోయింది. తదుపరి తన అత్త యొక్క పిల్లలు ఇంకెవరు లేరు. తన అత్త యొక్క భర్త లేదు. అత్త ఒక్కతే మిగిలింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తనకు మోయాబు ఉంది వెనకాల. మోయాబులో తన తల్లిదండ్రులు ఉన్నారు. తను వెళ్తే తిరిగి పెళ్లి చేసుకుంటుంది. కావలసినంత ఆహారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే రూతు ఏముందని నయోమి దగ్గర ఆగిపోయింది. నయోమి దగ్గర పోనీ ఆస్తి ఇశ్రాయేల్ దేశంలో ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మనం ఆలోచిస్తే లోక సంబంధంగా ఇదే పరిస్థితుల్లో అది పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, మనమే ఉంటే మనం ఏం చేస్తాం? పుట్టిల్లంటే ఎవరికి ఇష్టం ఉండదు. అవకాశం వస్తే వెనక్కి వెళ్ళిపోవటానికి వదులుకోం కదా. అలాంటి పరిస్థితుల్లో పోనీ రూతుకి ఏమన్నా సమృద్ధిగా ఉందా అత్త దగ్గర? ఏమీ లేదు. చూడండి 2వ అధ్యాయంలో 2వ వచనంలో నేను చదువుతాను. మోయాబీరైన రూతు, నీ సెలవైనడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందుగని నయోమితో చెప్పగా, ఇశ్రాయేల్ వెళ్ళాక వారి పరిస్థితి ఏంటో చూసినట్లయితే పరిగె ఏరుకోవాలి. అనగా పరిగె ఎవరు ఏరుకుంటారు? ఏమీ లేనివారు. అనగా విడిచిపెట్టబడింది కోయగా, వాళ్ళు దులపగా కింద విడిచిపెట్టబడింది. ఏరుకునే వారిని ఏమంటారు? వారి పరిస్థితి ఎంత దయనీయమైంది. అలాంటి పరిస్థితి రూతుది. అలాంటి పరిస్థితి ఉండి కూడా రూతు వెనకకు సమృద్ధి అయిన స్థితిని రూతు ఎంచుకోలేదు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఎంచుకుంది. ఇది చూసిన దేవుడు దేవునిపై తను అట్టి విశ్వాసాన్ని కలిగి ఉంది. అయితే ప్రభు రూతును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు రూతును విడిచిపెట్టలేదు. అయితే ఏ రీతిగా రూతును జ్ఞాపకం చేసుకొని తన జీవితంలో మేలు చేస్తున్నాడు చూసినట్లయితే 2వ అధ్యాయము 3వ వచనం. చాలండి. చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు చేసిన మేలు రూతుకు మొదటిగా పరిగె ఏరుకొనిచ్చాడు. తను వెళ్ళిన వెంటనే తను వెళ్ళిన దేశంలో తనకెవరూ తెలీదు. ఎవరు తెలియని ప్రదేశంలో కూడా దేవుడు ఏమీ లేని పరిస్థితుల్లో నయోమికి తనకు ఏమీ లేదు. వెంటనే తనకు ఆహారాన్ని సమకూర్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే 9వ వచనంలో నేను చదువుతాను. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమగినప్పుడు కుండల వద్దకు పోయి పనివారి చేతిన నీళ్లు త్రాగమని చెప్పాను. ఇది రెండవది, రూతుకు దేవుడు చేసిన మేలు. తాను వెళ్ళిన చోటులో తన పరిస్థితి ఏంటి? తను ఎంతో దయనీయమైన పరిస్థితిలో ఉంది. అనగా తనకే పని లేదు, పనివారి కంటే దయనీయమైన పరిస్థితి ఉంది. అలాంటి స్థితిలో కూడా దేవుడు ఎంతటి గొప్ప భాగ్యం ఇచ్చాడో చూడండి. పనివారి చేతిన నీళ్లు రూతుకు దేవుడిచ్చాడు. అనగా పనివారు ఎవరికి చేస్తారు నీళ్లు? యజమానునికే కదా. యజమానునికి చేదిన నీళ్లను రూతు తాగే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, భద్రతను కూడా దేవుడిచ్చాడు. మూడవదిగా చూద్దాము. 15వ వచనం 14వ వచనం. బోయజు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలందిగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. బోయజు బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఇది మూడవది. ఈ మూడంతల మేలును రూతుకు అనుగ్రహించినాడు. నాలుగవదిగా చూసినట్లయితే 4వ అధ్యాయము 10వ వచనంలో,
నేను చదువుతాను. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్యమును స్థిరపరచినట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉన్నట్లు నేను మహలోని భార్య అయిన రూతును మొయాబీరాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొంచున్నాను. ఎక్కడి రూతు, ఎక్కడి ఏమీ లేని రూతు, ఎక్కడి విధవరాలు ఇశ్రాయేల్ దేశానికి వచ్చి మోయాబీరాలను తాను ఇశ్రాయేలీయుడైన బోయజును పెళ్లి చేసుకుంది. ఎలాంటి మేలు దేవుడు తన జీవితంలో చేశాడు. తన ఊహకు అందిందా? తను ఊహించుకోవడం ఉండదు కదా. ఆలోచించినట్లయితే అంత మాత్రమే కాదు, కానీ ఇంకా కింద ఎంతో గొప్ప భాగ్యం తనకు అనుగ్రహింపబడినట్లు మనం చూస్తాం. చూసినట్లయితే 11వ వచనంలో, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయనుగాక. లేయాతో రాహేలుతో పాటు చేర్చిన దేవుడు రూతును. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. రూత్ ఎవరు? మోయాబీరాలు. కానీ దేవుడు ఎంతో ఆశీర్వాదం నందున, ఎంతో గొప్ప భాగ్యం నందున స్త్రీల జాబితాలో రూతును చేర్చాడు. ఇటు గొప్ప భాగ్యం ఎవరు కలుగుతుంది? తన నిరీక్షణకు ప్రతిఫలంగా దేవుడు చేసిన మేలు ఇది రూతు జీవితంలో. అంత మాత్రమే కాదు, కానీ చూసినట్లయితే 13వ వచనంలో, క్షమించండి 14వ వచనంలో, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక. రూతు వచ్చినప్పుడు తనకు ఎవరున్నారు? నయోమి తప్ప ఎవరు లేరు. ఈ దినాన్న బోయజు మాత్రమే కాదు, కానీ అందరూ తన బంధువులే. ఇటు గొప్ప భాగ్యాన్ని దేవుడు తన జీవితంలో చేశాడు. ఇలాంటి మేలులు చేసి దేవుడు తనెంతో తృప్తిపరిచాడు. ఇవన్నీ దేనికి కారణంగా దేవుడిచ్చాడు? తన నిరీక్షణకు ప్రతిఫలంగా దేవుడిచ్చాడు. తన ఊహకు కూడా అందని కార్యాన్ని దేవుడు చేశాడు. అందుకే అంటారు కదా, దేవుని ప్రేమించే వారికి ఆయన ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. రూతు ఊహించుకోవడం ఉండదు. ఇంతటి మేలు తన జీవితంలో దేవుని పట్ల కలిగి ఉన్నందుకు ఇంతటి మేలు తను పొందుతుందని. మన యొక్క జీవితాల్లో కూడా మన కుటుంబ పరిస్థితులన్నిటిలోనూ, మన ఆత్మ సంబంధమైన పరిస్థితులన్నిటిలోనూ పుట్టినది మొదలుకొని ఈనాటి వరకు మనల్ని చూచిన దేవుడు, ఆయనలోనికి వచ్చిన తదుపరి మనకు నిరీక్షణ అనుగ్రహించడమే గొప్ప భాగ్యము. నిరీక్షణ మనం చేపట్టిన దినం మొదలుకొని ఈనాటి వరకు ఆయన వైపు చూసిన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మన పట్ల చూపిన కనికరము, మన పట్ల చేసిన కార్యాలు మనము మన ఆలోచనకు కూడా తెచ్చుకోలేము. అనగా మన ఊహకు కూడా అవి అందవు. అలాంటి కార్యాలు మన కుటుంబంలోనూ, మన జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ దేవుడు మన పట్ల చేశాడు. అనగా అవి మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కానీ ఎన్నో మేళ్ళు రూతు పట్ల చేసిన రీతిగానే మన పట్ల కూడా చేశాడు. కనుక మనకు నిరీక్షణ ప్రతిఫలంగా దేవుడి భూమి మీద మన జీవితాల్లో చేసిన మేళ్ళన్నిటిని బట్టి మనము ఆయన్ను ఆరాధింపబద్దులమైనాం. ఇది మొట్టమొదటిగా నిరీక్షణ ద్వారా చేసిన మేలు దేవుడు మన జీవితంలో. నిరీక్షణ ఉంచిన సమయాల్లో దేవుడు మన పట్ల చేసిన మేలు. రెండవదిగా చూసినట్లయితే యోబు గ్రంథము 17వ అధ్యాయము, క్షమించండి 19వ అధ్యాయము 25వ వచనం. చాలండి. యోబు కూడా జీవంతో కూడిన నిరీక్షణ కలిగిన వాడు. ఎలాంటి పరిస్థితుల మధ్య ఏమంటున్నాడు యోబు? నా విమోచకుడు సజీవుడు, ఆయన నాకున్నాడు. తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీకిపోయినా సరే నేను దేవుని చూస్తాను. ఇది యోబు కలిగిన నిరీక్షణ. అయితే ఏ పరిస్థితుల మధ్య యోబు మాటలని చెప్తున్నాడు? చూసినట్లయితే 8వ వచనము, ఆ అధ్యాయంలోనే 19వ అధ్యాయము 8వ వచనంలో నేను చదువుతాను. నేను దాటలేకుండా ఆయన నా మార్గం నాకు కంచి వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. చీకటి గల పరిస్థితులన్నిటిలోనూ యోబు ఈ మాట పలుకుతున్నాడు. ఏ రీతిగా తన మార్గం చీకటవుతూ వచ్చిందో మనం చూసినట్లయితే 4 రీతిలుగా తన మార్గం చీకటవుతూ వచ్చింది.
మొదటగా చూసినట్లయితే మొట్టమొదటిగా తన ఆస్తి, తనకేదైతే ఆస్తి కలిగి ఉన్నాడో, తను ఏదైతే పశు సంపద కలిగి ఉన్నాడో అంతా పోయింది. రెండవదిగా చూసినట్లయితే తన పిల్లలు ఎవరైతే ఉన్నారో, తను ప్రేమించిన పిల్లలు అనగా తన కొడుకులు, కూతుళ్ళు అంతా వెళ్ళిపోయారు. అంతా నాశనం అయిపోయారు. ఇప్పుడు తన కుటుంబం విచ్ఛిన్నమైపోయింది రెండవదిగా. మూడవదిగా చూసినట్లయితే సాతాను తనకు బాధగల కురుపుల చేత మొత్తినాడు. తన ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయింది. నాలుగవదిగా చూసినట్లయితే తనకెంతో ఓదార్పునివ్వాల్సిన తన భార్య దేవుని దూషించి మరణం కమ్మని చెప్పింది. అంత మాత్రమే కాదు కానీ తనకు ఓదార్పునివ్వాల్సిన స్నేహితులు కూడా తన తీర్పు తీర్చారు. ఈ నాలుగంతల పరిస్థితులు గుండా యోబు మార్గము చీకటి చేయబడుతూ వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు యోబు 19వ అధ్యాయము 8వ వచనంలో, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ 10వ వచనంలో, నలు దిశలు ఆయన నన్ను విరుగ్గొట్టగా నేను నాశనం అయిపోతుని. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే ఒక మనిషి విరుగ్గొట్టబడాలంటే, ఒక మనిషి శాంతము విరిగిపోవాలంటే ఇంతకు మించి ఏ మనిషి అయినా విరిగిపోవడానికి ఆస్కారం ఉందా? తన కుటుంబం పోయింది, తన డబ్బు పోయింది, తన స్నేహితులు కావలసిన వారు తన పట్ల నిలవబట్టలేదు, తన తన యొక్క ఆరోగ్యం పోయింది. మనిషి వీటికి మించి దేన్ని ఆధారం చేసుకొని ఈ లోకంలో బ్రతుకుతాడు? ఈ 4 విధాలా కూడా యోబు నలుగొట్టబడ్డాడు కదా. ఈ పరిస్థితుల్లో మనముంటే అలాగూ ఆలోచించగలమా? కానీ యోబు ఏమంటున్నాడంటే, ఈ పరిస్థితులన్నిటిలో కూడా యోబు ఏడ్చాడు, యోబు బాధపడ్డాడు, యోబు కోప్పడ్డాడు, యోబు ప్రశ్నించాడు. అయితే వీటన్నిటిలో కూడా ఒకటే స్థిరమైన దృఢమైన పునాది మీద తను నిలబడి ఉన్నాడు. ఏంటది? నిరీక్షణ. జీవంతో కూడిన నిరీక్షణ మీద తను నిలబడి ఇలాగూ అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇట్టి నిరీక్షణతో నా ప్రభు నాకున్నాడు, ఆయన సజీవుడు, ఆయన నేను చర్మం చీకిపోయిన తర్వాత నేను చూస్తానన్న గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇటు నిరీక్షణ ప్రతిఫలంగా దేవుడు ఎలాంటి మేలును చేసినాడు? ఇటు గొప్ప నిరీక్షణ ప్రతిఫలంగా దేవుడు ఈ మేలును యోబు జీవితంలో చేసినాడు. 42వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నేను కూర్చుని వార్తను నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కనుక చూసినట్లయితే యోబు ఎలాంటి పరిస్థితిలోనికి, ఎలాంటి మేలును దేవుని సన్నిధిలో తను నొందినాడంటే, పూర్వము దేవుని గూర్చి తన పితరులు చెప్పిన మాట వినికిడి ద్వారా విన్నాడు. అయితే ఇప్పుడు దేవుడెవరో కన్నులారా చూస్తున్నాడు అనగా దేవునికి సమీపంగా అయినాడు. కీర్తనలు 119వ అధ్యాయము 167వ వచనంలో ఉంటుంది కదా, చదవండి. క్షమించండి, శ్రమ కలుపు మునుపు నేను త్రోవ తొలగి తిని 67వ వచనం చదవండి. చదవండి. కాబట్టి యోబు జీవితంలో ఎన్నో శ్రమలు తాను భౌతికంగా పొందాడు, ఆత్మ సంబంధంగా కూడా తాను ఎన్నో శోధనలు సాతాను బట్టి తాను పొందాడు. అయితే వీటన్నిటికీ ప్రతిఫలంగా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుని ద్వారా తాను పొందిన మేలేమిటి? అన్నిటికంటే ఈ లోకంలో ఒక మనిషి పొందుకునే మేలేంటో తెలుసా? డబ్బు కాదు, ఈ లోక సంబంధమైన మేలు కాదు, కానీ దేవాతి దేవుని యొక్క సహవాసం. మనం ఎవరో ఎమ్మెల్యే వచ్చాడనో, ఎవరో సీఎంతో ఫోటో దిగామనో, సెలబ్రిటీతో ఫోటో దిగితే ఎంత మురిసిపోతాం? ఒక క్షణానికే. ఈ సృష్టి అంతటినీ సృష్టించిన సృష్టికర్తతో సహవాసం అంటే మాటల? ఆ సృష్టికర్తతో సహవాసాన్ని మనం పొందుకునే భాగ్యాన్ని మన శ్రమలన్నింటిలో కూడా మనం ఆయన యందు నిరీక్షించినప్పుడు మరింత సమీపంగా మనం చేయబడుతున్నాం కదా. మనం మన జీవితంలో ఊహించామా ఇంతమంది కోట్ల జనాల్లో ఆయన దేవాతి దేవుణ్ణి, నిజదేవుని మనం తెలుసుకుంటామని? నిజదేవుని ఎరిగి అట్టి దేవునితో
గొప్ప సహవాసాన్ని మనం కలిగి ఉంటామని ఏనాడైనా ఆలోచించామా? ఇదంతా ఆయన కృపే కదా! ఆయన కృపను బట్టి ఆయన యందు నిరీక్షణ, కేవలం నిరీక్షణ ఉంచేందుకు ఆయన మన జీవితాల్లో, యోబు జీవితంలో చేసిన మేలును మన జీవితంలో కూడా చేశాడు. ఏంటది? దేవునితో సహవాసాన్ని. దేవునితో మరింత స దగ్గరగా ఉండే అనుభవాన్ని మన శ్రమలన్నిటిలో కూడా, మన శోధనలన్నిటిలో కూడా మనకు అనుగ్రహించినాడు. అంత మాత్రమే కాదు, వాటన్నిటిలో జయమును అనుగ్రహించినాడు. వాటన్నిటిని బట్టి కూడా కలిగిన శ్రమలన్నీ జయమును అనుగ్రహించడమే కాదు గానీ, రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకి ఎలాగైతే దేవుడు అనుగ్రహించినాడో, మన జీవితానికి కూడా అనేకమైన రీతిలుగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మన శోధనలన్నిటిలో కూడా నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆత్మ సంబంధంగా మనము దేవుని కొరకు నిలిచినప్పుడు, నిరీక్షించినప్పుడు, ఆయన మనకున్నాడు చాలు అని ఆయన నామాన్ని భరించినప్పుడు మన జీవితంలో చేసిన మేలులు, ఆయన మనకు అనుగ్రహించిన సహవాసం, ఇదే మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందులకై నిలిచినప్పుడు మనం ఆయన్ను ఆరాధింపబద్ధులమైనాం. ఇది రెండవదిగా మనము నిరీక్షణ ద్వారా ఆత్మ సంబంధంగా చేసిన మేలు దేవుడు మన జీవితంలో. మూడవదిగా చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. చాలండి. 8వ వచనంలో కూడా మొదటి భాగంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి అన్నది. కనుక పౌలు గారు తనకున్న పరిస్థితులన్నిటి నడుమ తాను బహుశా తన మరణానికి పూర్వము తాను రెండవసారి చెరసాల్లో పెట్టబడినప్పుడు తిమోతికి ఈ లేఖ రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. తన చివరి రోజులనేమో మంచి 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 పోరాటం పోరాడి తిని, నా పరుగు కరముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి అన్నది. కనుక విశ్వాస యాత్రలో తను తను దేవుని పట్ల తను ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిరీక్షణ కలిగిన వాడు ఏ మేలు కొరకు, ఏ మేలును దేవుడు, ఏ ఆశీర్వాదాన్ని తన జీవితానికి అనుగ్రహిస్తాడన్న నిశ్చయత కలిగి ఉన్నాడంటే, నీతి కిరీటము అనే మేలు తన జీవితంలో అనగా అనే ఆశీర్వాదము తనకు కలుగుతుందన్న నిరీక్షణను తను కలిగి ఉన్నాడు. ఈ నిరీక్షణందు దేవుడు మనకు అనుగ్రహించేది నీతి కిరీటము. ఇది మనకు దేవుడిచ్చిన వాగ్దానము. అయితే ఈ పరిస్థితులన్నిటిలో కూడా పౌలు ఎలాంటివాడు మనం ఆలోచిస్తే ఫిలిప్పీలు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. తను ఎలాంటి ఆధిక్యతలు పొందినవాడో మనందరికి తెలుస్తుంది. ఎలాంటి ఆధిక్యతలు పొందినవాడో, ఎలాగున దేవుని ప్రజలను హింసించినవాడో మనందరికీ తెలుసు, చూడక్కర్లేదు. దేవుని పట్ల తను ఎంతటి దౌర్భాగ్యమైన స్థితి కలిగి ఉన్నాడో ఆత్మీయ జీవితంలో మనందరికీ తెలుస్తుంది. అయితే అలాంటి పౌలు ఆనాడు నిరీక్షణ కలిగి ఎలాంటి వాడి మీద, ఎలాంటి బహుమానం మీద నిరీక్షణ కలిగి ఉన్నాడో మనకి ఇక్కడ కనబడుతుంది. మన విశ్వాస జీవితాల్లో కూడా అట్టి స్థితి నుండి దేవుడు మనల్ని తప్పించినాడు, మనకు నిరీక్షణ అనుగ్రహించినాడు. ఇప్పుడు మనకి నిరీక్షణ అందు ఈ విశ్వాస యాత్రలో మనం ఆయన పట్ల నిరీక్షణ ఉంచినప్పుడు ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానము ఏమిటంటే నీతి కిరీటము. ఈ వాగ్దానము మనకు అనుగ్రహించినాడు. ఆయన బిడ్డలుగా ఆయనతో కూడా రాజ్యం చేసే గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించినాడు. ఈ మూడవదిగా ఆయన యందు నిరీక్షణ ఉంచినందుకు ఆయన మనకు కలిగజేసిన మేలు. ఈ మూడంతల మేలు దేవుడు యందు నిరీక్షణ ఉంచడం బట్టి మనకు దేవుడు ఈ లోకమంది చేసినాడు, పరమంది కూడా చేసినాడు. ఇక చివరిగా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, ఇప్పుడు ఈ నిరీక్షణకు ప్రతిఫలంగా అనగా అక్షయమైనది, 4వ వచనం మధ్యలో చూసినట్లయితే, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారైనదినైనా స్వాస్యం మనకు కలిగినట్లు. ఈ లోకంలో మనం ఎన్నో స్వాస్యాలు కలిగి ఉంటాం. అవన్నీ కూడా ఒక దినాన్న నశించిపోతాయి. మనము ఏనాడు ఉంటామో, ఏనాడు వెళ్ళిపోతామో మనకు తెలియదు.
మనమందరం కూడా మనము ఒక చిన్న విషయాన్ని మనం జీవితంలో మర్చిపోతూ ఉంటాం. ప్రతిరోజు ఉదయం లేస్తాము. ఉదయం లేచాక మనము ఆలోచించి బ్రతికే జీవితం అంతా భవిష్యత్తు మీద ఉంటుంది. అనగా తర్వాత ఈ పని చేయాలనో, తర్వాత ఇలాగ అవ్వాలనో, తర్వాత ఏదో చేయాలనో మనం ఆలోచిస్తాం. కానీ మనము చాలా చిన్న చిన్న విషయాలు మనం మర్చిపోతాం. ఈ దినము దేవుడిచ్చిన భాగ్యం అని మర్చిపోతాం. ఒక దినము మనం బయటికెళ్తాం. మనం బయటికెళ్ళినప్పుడు తిరిగి వస్తామా రామో మనకు తెలీదు. అదే మన చివరి దినమైతే ఆలోచించండి. మనకెన్నో పనిపాట్లుంటాయి. మనం ఎన్నో అనుకుంటాం. మన జీవితంలో ఎన్నో చేయాలనుకుంటాం. మన పిల్లలు పెళ్లి చేయాలనో, లేదంటే మన జీవితంలో మనం ఎంత అచీవ్ చేయాలనో, స్టూడెంట్‌గానో లేదా ఎలాగనో అనుకుంటాం. ఏదో చేయాలని మనం అనుకుంటాం. కానీ మనం ఆలోచించినట్లయితే ఆ దినమే మనం చనిపోతే మన జీవితం ఎక్కడ? కనుక మానవుని జీవితం స్థిరం కాదని అన్న చిన్న సంగతి మనం ప్రతిదినం మర్చిపోయి దేవుని భయం కూడా మనం మర్చిపోయేవారుగా ఉంటాం. అయితే మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, మనము ఈ లోక సంబంధమైన స్వాస్యాలపై మన దృష్టి ఎల్లప్పుడూ ఉంచుకుంటాం. అయితే దేవుడిచ్చేది ఈ లోక సంబంధమైనది కాదు కానీ ఎల్లవేళలా నిలిచి ఉండేది, అనగా అక్షయమైనది, అనగా లయం కానిది, ఎప్పుడు తుడిచిపెట్టుకుపోనిది, ఏదొచ్చినా అది నాశనం కానిది, అంత మాత్రమే కాదు కానీ నిర్మలమైనది, వాడబారనిది. చూసినట్లయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించడం. ఈలాంటి స్వాస్యాన్ని ప్రభు మనకు అనుగ్రహింపనై ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యమో కదా. ఒక ట్రైన్ టికెట్ మనం రిజర్వ్ చేసుకుంటే, మనం ఎక్కడన్నా ప్రయాణం చేయాలనుకుంటే వెయిటింగ్ లిస్ట్లో పడితే మనం ఆ ట్రైన్ ఎక్కితే మనల్ని వెళ్ళిపోమంటాడు టీటీ, దిగిపోమంటాడు ట్రైన్ని. అనగా రిజర్వేషన్ లేకుండా మనము ఏ చోటును కూడా మనం ఈ చోటును రిజర్వ్ చేసుకున్నామని చెప్పలేము. మనము ఈ లోకల్లో ప్రయాణించే ప్రయాణాల్లోనే ఒక రిజర్వేషన్ అందే మనకు వెయిటింగ్ లిస్ట్ ఉంటే మనకు అర్హత ఉండదే వెళ్ళడానికి. మనం ఏమీ చేయకుండా, ఏమాత్రం కష్టం పొందకుండా ఉచితంగా ఎంతో ఉన్నతమైన స్వాస్యానికి మనల్ని భాగ్యం వారసులుగా చేశాడు కదా దేవుడు. మనము ఎంత ఆయనకు రుణస్థులమో, కనుక ఇటు గొప్ప భాగ్యాన్ని ఆయన తన స్వాస్యాన్ని మనకిచ్చట ద్వారా ఆయన మనకు అనుగ్రహించున్నాడు. ఈ మూడంతల భాగ్యాన్ని క్షమించండి, ఈ రెండంతల భాగ్యాల్ని, ఈ రెండంతల మేలులను దేవుడు మన జీవితంలో చేసినాడు. చదువుదాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3, 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అనే స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసను. కనుక దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, మొదటిగా ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసినాడు. వెలకట్టలేని తన ప్రాణాన్ని మన కొరకు ఆ శిలువపై అర్పించి తన చేయినిచ్చి తిరిగి మన బంధకాల్లో ఉన్న మనలను లేవనెత్తి మనల్ని జన్మింపజేసి నూతన సృష్టిగా, నూతన స్వభావాన్ని అనుగ్రహించినాడు. కనుక ఇది మొదటి మేలు. రెండవదిగా దేవుడు తానున్నానన్న నిరీక్షణను, తానున్నాన్న భరోసాని జీవము కలిగిన నిరీక్షణ యందు మనకు అనుగ్రహించినాడు. కనుక ఈ నిరీక్షణ యందు మనకు అనుగ్రహించిన మేలులేంటి? మొట్టమొదటిగా రూతు జీవితంలో భౌతికంగా మన జీవితాల్లో ఆయన తను ప్రేమించిన వారికి, తను ప్రేమించిన దానికి బదులుగా ఆయన సిద్ధపరిచిన మేలు కంటికి కనబడలేదు, చెవుకు వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అలాంటి మేలులు మన జీవితంలో కూడా
కేవలం మన శ్రమల్లో, మన జీవిత పరిస్థితుల్లో ఆయన యందు నిరీక్షణ ఉంచినందుకు బదులుగా ఆయన మనకు చేసిన మేలుడు మన జీవితాల్లో. రెండవదిగా యోబుకు సంభవించిన పరిస్థితులు లాంటి పరిస్థితుల్లో మన జీవితంలో ఆత్మ సంబంధమైన శోధనలోను, ఆత్మ సంబంధమైన శ్రమల్లోనూ మన జీవితంలో ప్రభు మనతో కూడా ఉండి ఆయన నామాన్ని భరించే విషయంలో మనకు ఆయన యందు నిరీక్షణ ఉంచినప్పుడు మనకు జయంను అనుగ్రహించడమే కాదు కానీ ఆయనతో గొప్ప సహవాసాన్ని, ఆయనకు మరింత సమీపంగా చేసే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించున్నాడు. ఇది ఆయన చేసిన గొప్ప మేలు. మూడవదిగా చూసినట్లయితే ఆయనతో కూడా ఆయన మనకు అనుగ్రహించే గొప్ప నీతి కిరీటం. పౌలు గారి జీవితం ఎలాగైతే మాదిరికరమైనదో అటు జీవితాన్ని అలాగున మనం దేవునిపై నిరీక్షణ ఉంచినప్పుడు మనకు అనుగ్రహించిన మేలు, ఆయన మనకు అనుగ్రహించిన మేలు నీతి కిరీటం. ఇటు గొప్ప మేలును దేవుడు మనకు అనుగ్రహించినాడు, చేసినాడు మన జీవితంలో. ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించినాడు మన పట్ల. ఇది మూడవది. నాలుగవదిగా చూసినట్లయితే గొప్ప స్వాస్యాన్ని, ఆయనతో కూడా ఉండే యుగయుగాలు ఉండే భాగ్యాన్ని, వాడబారని అక్షయమైన నిర్మలమైన స్వాస్యాన్ని మనకు అనుగ్రహించినాడు. కనుక ఈ నాలుగంతల మేలు నిరీక్షణను మనకు అనుగ్రహించినాడు. నిరీక్షణను మనం సునాయాసంగా మనం తీసి పారవేస్తాం. అనగా నిరీక్షణ బట్టి మనం ఆరాధించడం చాలా తక్కువ. మనం ఆలోచిస్తే ఒక తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను యుఎస్ పంపించారనుకోండి. యుఎస్ పంపిస్తున్నప్పుడు తిరిగి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. వృద్ధాప్యంలో వారిని చూడటానికి రాకపోయినా, అంటే వారిని పట్టించుకోకపోయినా చూడటానికైనా వస్తారని ఎంతోమంది తల్లిదండ్రులు నిరీక్షించిన వారు ఉన్నారు. నిరీక్షించి ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయిన వారు ఉన్నారో తెలుసా? ఒక సందర్భము నేను ఒక దైవజనుల అంకుల్ చెప్తే విన్నాను. ఒక మనిషి, ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఒక మనిషి పోస్ట్ మ్యాన్ ప్రతిదినము, క్షమించండి, న్యూస్ పేపర్ వేసే వ్యక్తి ప్రతిదినము తను ఒక ముసలాయన వద్దకు వచ్చి తన న్యూస్ పేపర్ వేసేవాడు. అలాగన వేసినప్పుడల్లా కూడా తను తీసుకుంటూ ఉండేవాడు. అయితే ఇలాంటి పరిస్థితి రోజులు గడుస్తూ ఉండగా ఒక దినాన్న ముసలాయన డోర్ వేసేసాడు. డోర్ వేసేసిన తదుపరి ఆయన రోజు న్యూస్ పేపర్ వేసి అతను వచ్చి డోర్ కొట్టినాడు. డోర్ తట్టిన తర్వాత ఆయన తీసి ఇలాగ చెప్పినాడు, బాబు నువ్వు రోజు వేసే ముందు నా తలుపు తట్టినప్పుడు ఒకవేళ నేను తలుపు తీసినట్లయితే నేను బ్రతికినాను అర్థం, ఒకవేళ తలుపు తీయకపోతే బ్రతికలేనని అర్థం. ఇది మా పిల్లల నంబర్ కాల్ చేసి నేను వాళ్ళు యూఎస్లోను, ఒకళ్ళు కెనడాలో ఉంటారు, ఫోన్ చేసి రమ్మని చెప్పు అని చెప్పినాడు. ఇది లోక సంబంధమైన తల్లిదండ్రుల యొక్క నిరీక్షణ. ఎంతోమంది అలాగన మరణానికి వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు. మన యొక్క నిరీక్షణ ఎక్కడ? ఈ దినాన్న ఎంతోమంది తల్లిదండ్రులు అలాగ నిరీక్షణ కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులే కాదు, మనం పెట్టుకున్న నిరీక్షణ దేని మీదైనా కావచ్చు. డబ్బు మీద, లేకపోతే పిల్లల మీద, లేకపోతే ఈ లోకం యొక్క పాస్తుల మీద, లేకపోతే ఈ లోకం యొక్క అంతస్తుల మీద, మన చదువు మీద అవ్వచ్చు. అయితే ఈ దినాన్న నీవు దేని మీద నిరీక్షణ కలిగి ఉన్నావు? ఇంకా ఈ లోకంలో ఉన్న వాటిపై మీరు నిరీక్షణ కలిగి ఉంటే మాత్రం అవి శాశ్వతమైనవి కావు, జీవం కలిగినవి కావు. ఒక దినాన్ని ఉంటాయి, ఒక దినాన్ని మీ పిల్లలు మీకు రెస్పాండ్ అవ్వచ్చు, ఒక దినాన్న రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఒక దినాన్న మన తల్లిదండ్రులు మనతో ఉంటారు, ఒక దినాన్న మన తల్లిదండ్రులు మనతో ఉండరు. కానీ ఎల్లవేళలా మనకు నిలిచి ఉండేది మన ప్రభువే. ఈ ప్రభువు మనతో కూడా ఉన్నవాడని, మన మరణం వరకు వచ్చేవాడని, మరణం తర్వాత కూడా ఆయన మనతో కూడా ఉంటానని వాగ్దానం చేసినవాడు. ఇలాగ ఉంటానని ఎవరు మనతో ఉండగలరు? ఆయన ఒకడే ఈ లోకంలో, ఈ సృష్టి అంతట్లో ఒక మనిషి పట్ల తాను వాగ్దానం చేసి అంతటి పట్టింపు కలిగిన వాడు. ఈ ప్రభు యొక్క పిలుపును మీరు తోసివేస్తే ఏనాడు ఎక్కడ ఉంటామో జ్ఞాపకం ఉంచుకోండి. దాన్ని బట్టి ప్రభువును మీ స్వంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఆయన యొక్క పిలుపును నిరాకరించక ఆయన అనుగ్రహించే గొప్ప నిరీక్షణ కలిగిన వారైతే ఇది జీవంతో కూడింది. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటే తల్లిదండ్రులున్నా, కొడుకులు కుమార్తెలున్నా సరే, వారున్నా లేకపోయినా సరే, ఈ ప్రభు మనతో కూడా ఉన్నవాడు. ఈ ప్రభు ఈ నిరీక్షణ యందు మనకు ఈ లోక సంబంధమైన మేలు మాత్రమే కాదు కానీ పర సంబంధంగా కూడా మరణం తదుపరి కూడా ఎన్నో మేలును మనకు అనుగ్రహించినవాడు. ఇటు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన ప్రభువును మనం స్వీకరించుతాము.
ఆ రీతిగా మన జీవితాల్లో ఎవరైతే రక్షింపబడినామో మన జీవితాల్లో ఈ దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మనం తిరిగి జన్మింపజేసిన దేవుణ్ణి నిరీక్షణ అనుగ్రహించడం మాత్రం కాదు కానీ ఈ నిరీక్షణ మన దేవుడు చేసిన మేలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మనం ఆయన ఆరాధింపదులమైన ఆరాధనలోనికి వెళ్దాం. మోకరించండి. విలువైన రక్తము సిలువలో కాచి